నమస్తే. ప్రతి నెల చాలా చక్కగా మనమందరం గూడా ఎంతో ఉత్సాహంగా, ఆహ్లాదంగా మన రాశి ఫలాలు చెప్పుకుంటూ ఉంటాం. సాధ్యమైనంత వరకు కూడా నేను చాలా మీ అందరికీ కూడా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకెక్కడి వరకు అవసరమో అక్కడి వరకే ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో, మేషరాశి నుండి మీన రాశి వరకు మార్చి నెలలో రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్చి నెలలో మనకి కొన్ని అద్భుతమైన బ్యూటిఫుల్ ట్రాన్సిట్స్ అనేవి జరగబోతున్నాయి. ప్రతి నెల జరుగుతూనే ఉంటాయి. పెద్ద విశేషం ఏం కాదు. రవి ప్రతి నెల రవి యొక్క సంక్రమణ ఉంటూనే ఉంటుంది. అది మనందరికీ తెలిసిందే. చంద్రుడు ప్రతి నెల ప్రతిరోజు ప్రతి 2.5 రోజులకి మారిపోతూ ఉంటారు రాశి. రవి ప్రస్తుతానికి కుంభరాశిలో ఉంటూ మీన రాశికి మార్చి 15, 16 ఆ 2 డేట్స్ లో ఆయన ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. మీన రాశికి ఆయన వెళ్ళడం జరుగుతుంది. శుక్ర భగవానుడు మార్చి 2వ తారీఖు మీన రాశికి వెళ్ళడం జరుగుతుంది ఆయనదైన ఉచ్చస్థితికి. మార్చి 26వ తారీఖు అదే శుక్రుడు మళ్ళీ మేషరాశికి వెళ్ళిపోతారు. చిన్న ట్రాన్సిట్ అయింది. తర్వాత కుజ భగవానుడు ఫిబ్రవరి 23 అంటే ఇవాళ 24 అండి మేము ఈ వీడియో చేస్తున్న రోజు. సో నిన్నటి రోజు ఆయన కుంభానికి వచ్చేసారు. సో ఆయనకి ఎటువంటి ట్రాన్సిట్ ఉండదు. అండ్ మెర్క్యూరీ బుధ భగవానుడు రెట్రోగేడ్ మోషన్ లో ఫిబ్రవరి 26వ తారీఖు రెట్రోగేడ్ అవుతున్నారు. ఆల్మోస్ట్ ఒక 21 డేస్ కి మార్చి 20, 19, 20 ఆ తేదీ వరకు కూడా. సో ఇక్కడ ఈ పర్టిక్యులర్ గ్రహాలన్నిటినీ కూడా మనం దృష్టిలో ఉంచుకుని మేషరాశి నుండి మీన రాశి వరకు మార్చి నెలలో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మనం అందరం చక్కగా తెలుసుకుందాం. ఎప్పుడూ కూడా మనం ప్రతి వీడియోలో ప్రతి రాశి యొక్క ఫలాలు మనం ఏ రకంగా తెలుసుకుంటాము అనుకుంటే మేషరాశికి మనము మేషరాశి నుండి మీన రాశి వరకు కూడా మనం ఫస్ట్ హెల్త్, సెల్ఫ్ ఇండివిజువాలిటీ, పర్సనాలిటీ, మన ఇండివిజువల్ క్యారెక్టరిస్టిక్ హెల్త్, తర్వాత ఎడ్యుకేషన్ అండ్ లవ్ అంటే మన చదువు, విద్య, స్కిల్ సెట్ అండ్ మన ప్రేమ పూరితమైన మన బంధాలు. లవ్ అనగానే మనం ఎక్కడికి వెళ్ళిపోక్కర్లేదు. ఏ వయసులో ఉన్న వాళ్ళైనా సరే, చిన్న పిల్లలకి హార్ట్ చక్ర ఉండదు, పెద్దవాళ్ళకు ఉంటుంది. మధ్యలో పెళ్ళిళ్ళయ్యే వయసులోనే హార్ట్ చక్ర ఉంటుంది, హఠాత్తుగా పొడుచుకొచ్చేస్తుందని చెప్పలేం. పిల్లలు చూపించే ఎఫెక్షన్ తో పోలిస్తే మన పెద్దవాళ్ళు చూపించే ఎఫెక్షన్ దేనికి పనికిరాదు, అంతే కదా. సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈస్ బ్లెస్డ్ విత్ 7 చక్రాస్ ఇన్ ద బాడీ. బేస్ చక్ర నుంచి సహస్రార చక్ర వరకు ఈ 7 చక్రాలు యాక్టివేట్ అయ్యి ఉండడం చాలా ఇంపార్టెంట్. ఏ ఒక్క చక్రమైనా సరే యాక్టివేట్ అవ్వకుండా గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా శరీరంలో డిస్బ్యాలెన్స్, ఇంబ్యాలెన్స్ వచ్చి మనకి ఈ శారీరక సుస్థి ఏర్పడడం అనేది జరగడానికి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ మనము ఇక్కడ ఈ ఇంబ్యాలెన్స్ లో ఈ హ్యూమన్ బాడీ బయలాజికల్ ఇంబ్యాలెన్స్ కనుక మనం మాట్లాడుకుంటున్నట్లయితే ఈ పర్టిక్యులర్ ఈ ఇంబ్యాలెన్సెస్ లో కానివ్వండి, లేకపోతే ఏదైనా మనం సాధించేటప్పుడు కానివ్వండి, లేదన్నా మనం ఏదైనా మనం ఒక ప్యాషన్ ఉంది, ఒక ఆబ్జెక్టివ్ ఉంది లైఫ్ లో, దానికోసం కష్టపడుతున్నాము, అది సాధిద్దాం అనుకుంటున్నాము అనుకున్నప్పుడు కూడా కానీ మనకు నెసెసరీ డ్రైవ్ ఉండదు, నెసెసరీ ప్యాషన్ ఉండదు. అబ్బా దీంతో మనం చేద్దాం, ఈ పర్టిక్యులర్ ప్యాషన్ తో మనం ముందుకెళ్దాం అనే డ్రైవ్ మాత్రం మనకి ఉండడం స్వతహా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ పర్టిక్యులర్ హార్ట్ చక్రాన్ని రూల్ చేసే సెల్ఫ్ ఇండివిజువల్ పర్సనాలిటీని మనం ప్రతి రాశికి మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ లవ్, తర్వాత మ్యారేజ్ హౌస్ చెప్పుకుంటాం, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి, అవని వాళ్ళకి ఒకవేళ చూసుకుంటుంటే సరే లేకపోతే నాట్ అప్లికబుల్. కెరియర్ అండ్ బిజినెస్ జనరల్గా చూసుకుంటాం. ఈ అంశాలు మెయిన్గా ప్రతి జీవికి ఉండే ఈ మెయిన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కవర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. మేషరాశి, మీ రాశి యొక్క లార్డ్ వచ్చి కుజ భగవానుడు. కుజ భగవానుడు ఫిబ్రవరి 23వ తారీఖు కుంభరాశిలోకి ప్రవేశించడం జరిగిందని చెప్పుకున్నాం. మేషం వాళ్ళకి అది లాభస్థానం అవుతుంది కుంభరాశి. అయితే కుంభంలో ఆల్రెడీ రాహు కూర్చున్నారు, తర్వాత శుకుడు ఉన్నారు, అక్కడే బుధుడు కూడా ఉన్నారు, వక్రీకరించి ఉన్నారు. ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ అయిపోయే టైంకి వక్రీకరించేస్తారు కూడా. అయితే ఈ పర్టికులర్ నేపథ్యంలో మనకి ఈ రిజల్ట్స్ అనేవి ఏ రకంగా ఉంటాయి మేషరాశి వాళ్ళకి అనేది తెలుసుకుందాం. మేషరాశి వాళ్ళకి ఎనీవే
మీ రాశి యొక్క లార్డ్ కుంభంలో, తర్వాత మిగతా గ్రహాలు గనక మనం చెప్పుకున్నట్లయితే గురు భగవానుడు మిథునంలోనే ఉన్నారు. ఆయన మార్గి అయిపోతారు మార్చి 11వ తారీఖు. మార్గి అంటే ప్రోగ్రెసివ్ మోడ్. ఇప్పటిదాకా రెట్రోగ్రేడ్ మోషన్‌లో ఉన్నారు. అంటే వక్రీకరణలో ఉన్నారు. ఇప్పుడు మార్గదర్శకంగా అంటే ముందుకి ప్రోగ్రెసివ్ మోడ్‌లో వెళ్ళిపోతారు. శని భగవానుడు ఎప్పటి నుండో మీనంలోనే ఉన్నారు. ఆయన కూడా మార్గి అయినారు కాబట్టి ఆయన మీనంలోనే ఉంటారు. రాహు భగవానుడు కుంభంలోనే ఉన్నారు. కేతు భగవానుడు సింహంలోనే ఉన్నారు. అయితే ఈ సెల్ఫ్ ఇండివిజువల్ పర్సనాలిటీ మీ హెల్త్ ఏ రకంగా ఉంటుందనేది కనుక మనం చెప్పుకున్నట్లయితే, మీ లార్డ్ మీకు లాభస్థానంలో ఉన్నారు కాబట్టి మీకు చాలా అంటే అచీవ్‌మెంట్ మోడ్‌లో ఉంటారు. వెరీ ప్యాషన్ డ్రివెన్, ప్యాషన్ ఓరియెంటెడ్. ఏదైనా సాధిద్దాం, ఏదైనా ఎనర్జీ డ్రివెన్‌తో వెళ్దాం, ఏదైనా ముందుకు వెళ్దాం అనే ఆ డ్రైవ్‌తో ఉంటారనమాట. సో, ఆ పర్టిక్యులర్ డ్రైవ్‌లో మీరు అన్నీ సాధిచ్చే నేపథ్యంలో మీరిక్కడ అన్నీ ముందుకి దూసుకు వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది మేషరాశి వాళ్ళు. అయితే ఇక్కడ మేషరాశి వాళ్ళు ఈ యాస్పెక్ట్‌లో మీరింత ప్యాషనేట్‌గా వర్క్ చేస్తున్నప్పుడు మీ డ్రీమ్స్‌కి హెల్త్‌ని ఆహ్, ఆహ్, అంటే బ్యాక్ సీట్‌లో పెట్టడం గానీ ఇలాంటివి చేయకండి. ఓవర్ స్పైసీ ఫుడ్ తినొద్దు. ఎండు మిరపకాయల కారంతో చేసిన అంటే ఎర్ర కారం, జనరల్‌గా కూరల్లో వాడే కారము, దాంతో చేసిన పదార్థాలు ఎక్కువగా కారం తినే అవకాశాలు ఇక్కడొస్తాయి. అంటే బాగా స్పైసీ ఫుడ్ తినాలి అని అనిపించే ప్రేరణ మీకిక్కడ కలుగుతుంది. సో, బీ కేర్‌ఫుల్ ఓన్లీ ఇన్ థాట్. అపార్ట్ ఫ్రమ్ థట్ నథింగ్. వెపన్స్‌తో పనిచేసేటప్పుడు అంటే లైక్ కిచెన్ నైఫ్స్, సిజర్స్ వీటిలతో ఇటువంటి వెపన్స్‌తో పనిచేసే అవి కూడా వెపన్సేగా. మనకు కాయగూరలు కోయడానికేగా వాడతాం. సో, వెపన్ కిందకే వస్తాయి. సో, చేసేటప్పుడు కొంచెం స్కిన్ స్క్రేప్ అవ్వడం కానివ్వండి, కాస్త కట్ అవ్వడం కానివ్వండి, ఒక్క చుక్క జస్ట్ బ్లడ్ టెస్ట్ అంత కూడా కాదు. అంత రావడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. సో, జాగ్రత్తగా కోద్దాం కాయగూరలు. జెంట్స్ అయితే ఇంకా మీ స్కూటర్లు, మీ బైక్‌లు, మీ కార్లు మీరు ఏం వాడుతుంటే మీ ట్రాన్స్‌పోర్టేషన్ వాటిల్ని ఏదైనా క్లీన్ చేసేటప్పుడు గబుక్కున ఐరన్ షీట్ తగలడం ఇలాంటివి వాటిల నుంచి కేర్‌ఫుల్‌గా ఉండాలి. డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్త. వేర్ యువర్ హెల్మెట్స్ కేర్‌ఫుల్లీ. ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా గనక చూసుకున్నట్లయితే పంచమ స్థానం రవి భగవానుడి ఇంట్లో కేతు కూర్చున్నారు. సింహరాశిలో కేతు కూర్చోవడము, రవి భగవానుడు మీనంలోకి సంక్రమణ మార్చి 16. మార్చి 16 దాటిన తర్వాత ఇక్కడ మీకేమవుతుందంటే కొంచెం మీకిక్కడ కాస్త అంటే ధైర్యం బాగానే ఉంటుంది. అవన్నీ బాగానే ఉంటాయి కానీ, అంటే సమయం కాస్త వృధా అయిపోవడం కానివ్వండి, కాస్త ధైర్యం లోపించినట్టు అవ్వడం కానివ్వండి, లేకపోతే ఎనర్జీ లెవెల్ లోపించినట్టు అవ్వడం కానివ్వండి, లేకపోతే పెద్దవాళ్ళన్న మాట కాస్త పెడచెవిన వేయడం లాంటివి కానివ్వండి, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ సెట్ పరంగా మీకిక్కడ కనబడుతూ ఉంటుంది. అంటే ఎవరైనా గబుక్కున ఒక అడ్వైస్ ఇస్తే మీరు ఆ అడ్వైస్‌ని పాటించలేకపోవడం కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఆ అడ్వైస్‌ని అంత సీరియస్‌గా తీసుకోలేకపోవడం కానివ్వండి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పేసాను కాబట్టి ఆహ్, ఆ ధోరణిలో వెళ్ళకుండా ఎక్కడైనా సరే మీరు మీ ఎనర్జీ పెట్టేటప్పుడు కానివ్వండి, లేకపోతే మీ ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు కానివ్వండి, చాలా కేర్‌ఫుల్‌గా తీసుకోవడానికి ప్రయత్నించండి. శుభం జరుగుతుంది. నెక్స్ట్ మ్యారేజ్ హౌస్ పరంగా గనక చూసుకున్నట్లయితే అక్కడ ఇంకొక మాట చెప్పడం మర్చిపోయాను. ఎడ్యుకేషన్ అండ్ లవ్ అన్నాను కదా! ఇక్కడ కేతు భగవానుడు కూడా ఉన్నాడు కాబట్టి అక్కడ ఏమవుతుందంటే కొంచెం డౌట్‌గా ఉండడము, ప్రతిదానికి శంక ఉండడము, ప్రతి దాన్ని అనుమానంతో చూడడము లాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అనుమానం వద్దు. అనుమానాస్పదంగా మీరు ప్రవర్తన కానివ్వండి, ఒక అనుమానం పెట్టుకోవడం కానివ్వండి, లాంటివి చేయకుండా ఉండడం ఎప్పుడు కూడా మంచిది. తర్వాత మ్యారేజ్ హౌస్ పరంగా గనక చూసుకున్నట్లయితే మీకు సప్తమ స్థానానికి మీకిక్కడ ఏమవుతుంది అని గనక చూసుకున్నట్లయితే మీకిక్కడ శుక్ర భగవానుడు ఉంటారు కాబట్టి సప్తమ స్థానంలో శుక్ర భగవానుడు మీకు సప్తమాధిపతి కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అని గనక చూసుకున్నట్లయితే మీకిక్కడ శుక్రుడు ఆయనదైన ఉచ్చ స్థితిలోనే ఉన్నారు కాబట్టి ఉచ్చ స్థానంలోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ మీకు చాలా శుభంగా ఉంటుంది. అంటే ఏదో ఒక అంటే మీ లైఫ్ పార్ట్నర్‌తో చాలా మంచి రిలేషన్ ఏర్పడడం. ఆహ్, ఇ వీళ్ళే ఒకవేళ లైఫ్ పార్ట్నర్ లేని వాళ్ళకి, వీళ్ళే నా లైఫ్ పార్ట్నర్ అయితే బావుండు అనే ఆ డెసిషన్‌లోకి మీరు వెళ్ళిపోవడము. లేదు లైఫ్ పార్ట్నర్ ఆల్రెడీ ఉన్నారు అనుకుంటే, ఇంకా వాళ్ళతో ఒక స్టెడ్‌ఫాస్ట్ డెసిషన్ తీసుకొని, ఇంకా చాలా చక్కగా మీరు బాగా ఆహ్లాదంగా ఒక ట్రిప్పులకి, విందులకి, వినోదాలకి, యాత్రలకి ఎనర్జీ స్పెండ్ చేసే ఎంతూజియాజంతో ఉండే ఎటువంటి ట్రిప్స్ అయినా సరే, ఫుడ్ అయినా సరే, ఏదైనా సరే చాలా బ్యూటిఫుల్‌గా ఉండడానికి ఇక్కడ అవకాశాలు ఉంటూ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మీకు కార్మిక బంధాలు,
కర్మకి సంబంధించిన బంధాలు, మీకు పూర్వజన్మ బంధాలు, వాళ్ళతో మీకు బంధాలు ఏర్పడడం కానివ్వండి, కొత్తగా ఎవరైనా మీ జీవితంలోకి రావడం కానివ్వనా, వివాహం కాని వాళ్ళకి ఎవరైనా గనుక గబుక్కున ఇంట్రెస్ట్ ఉంది అన్నట్టుగా గనక మీకు కనబడినట్లయితే అది కర్మ సంబంధమైన బంధాలు మీకు మళ్ళీ జీవితంలోకి రావడం ఏర్పడుతుంది. కానీ వైవాహిక జీవితంలో ఉన్నవాళ్ళు వన్ లైఫ్ పార్ట్నర్. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే నవమ దశమ స్థానాలు చూస్తాం కాబట్టి గురు భగవానుడు, శని భగవానుడు. గురు భగవానుడు మార్గి అయిపోతున్నారు. ఇంకే పట్టుకోగలమా మేషరాశి వాళ్ళు? రైట్. అయితే తృతీయ స్థానంలో మిథున రాశిలో ఆయన మార్గి అవుతున్నారు కాబట్టి కమ్యూనికేషన్, వాక్కు, స్కిల్ సెట్ ఇవన్నీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండడానికి మీకు ఇక్కడ అవకాశాలు ఉంటాయి. ఐడియాస్ వస్తాయి, మాట్లాడడానికి. మీరు మాట్లాడితే అవతల వాళ్ళ చక్కగా దానికి ఒక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఒక యాక్సెప్టెన్స్ ఇవ్వడం, మీ నాలెడ్జ్ని, మీ స్కిల్ సెట్ని అప్రిషియేట్ చేయడం లాంటివి చేస్తారు. ఇంటర్వ్యూస్లో నెగ్గడం, మీ మాట తీరు ఇంకా చక్కగా సరళిగా, మృదువుగా, హాయిగా, సుఖంగా ఉండడం లాంటివి అవుతాయి. ఉద్యోగాలు రావడం, మీకు ఉద్యోగాల సెలెక్షన్ అయిపోవడం, బిజినెస్ డీల్స్ క్రాక్ చేయడం లాంటివి అవుతాయి. దశమ స్థానాధిపతి శని భగవానుడు వ్యయ స్థానంలో, మీన స్థానంలో ఉన్నారు కాబట్టి శుక్రుడు కూడా చేరిపోతారు కాబట్టి ఇంకే శుక్ర శనుల కలయిక బ్యూటిఫుల్. ఆన్ సైట్ ట్రావెల్ ట్రై చేస్తున్న వాళ్ళందరికీ గోల్డెన్ ఛాన్స్. ఆన్ సైట్ ఆపర్చునిటీస్, ఆన్ సైట్ లగ్జూరియస్ ట్రావెల్స్, ఇటువంటి వాళ్ళందరికీ కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట. అండ్ సో ఇంకా ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఇక్కడ మీకు ఆ ఆన్ సైట్ ట్రావెల్స్ జరిగినప్పుడు, లేకపోతే ఇప్పుడు అసలు మాకేం లేవు అనుకుంటే మేము ట్రై చేయొచ్చా, అసలు మాట్లాడుకోవచ్చా అనుకుంటే ఆనందంగా మాట్లాడుకోవచ్చు. ఓవర్సీస్ బిజినెస్ ఆపర్చునిటీస్, ఓవర్సీస్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్తో డీల్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా గోల్డెన్ ఆపర్చునిటీ. ఫోకస్, డిసిప్లిన్తో కనుక ట్రై చేసినట్లయితే చాలా చాలా బాగుంటుంది. సింగర్స్, వోకల్స్, ఆర్టిస్ట్, క్యాన్వాస్ పెయింటర్స్, ఇంకా ఇతరోతర ఆర్టిస్ట్ అండ్ సైకాలజిస్ట్, కౌన్సిలింగ్, టీచింగ్, సంగీత విద్వాంసులు, సంగీత కాన్సర్ట్స్ చేసేవాళ్ళు, కచేరీలు ఇచ్చేవాళ్ళు, దైవ కార్యాలకి పాటలు పాడేవాళ్ళు, మీ అందరికీ చాలా శుభంగా ఉంటుంది. బాగుంటుంది. మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఫారిన్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. ఆన్లైన్ మీడియాని ఉపయోగించుకుని ఏమన్నా తీసుకోవచ్చా అనుకుంటే ఆనందంగా తీసుకోవచ్చు. ఇది సరైన సమయమేనా? సరైన సమయం. ఎప్పటి నుండి? 5-6 రోజులు మార్చి 3వ తారీఖు ముందు నుండి, అంటే ఫిబ్రవరి 27, 26 ఆ ప్రాంతాల్లో మొదలు పెట్టండి. మీ ఎఫర్ట్స్ సక్సెస్ఫుల్గా ఉంటాయన్నమాట. మేషరాశి వాళ్ళందరూ ఉమ్మడిగా చేసుకోగలిగిన రెమెడీ ఏమైనా ఉందా? రవి భగవానుడికి ఆదిత్య హృదయం ప్రతిరోజు చదువుకోవడం చాలా మంచిది. సూర్య భగవానుడికి, రవి అన్న సూర్య భగవానుడైన ఒకళ్ళే, రాగి లోటాలో పంచదార కలిపిన నీళ్లతో అర్ఘ్యం ఇవ్వండి. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు లోటాన్ని చేతులతో ఎత్తి బొటన వేళ్ళు పైకి లేపి అర్ఘ్యం ఇవ్వండి. 3 సార్లు అర్ఘ్యం ఇవ్వండి. 3 సార్లు అర్ఘ్యం ఇచ్చేటప్పుడు అది మొక్కల్లోనే పడాలి. మీ పాదాల మీద, నేల మీద, మట్టి మీద పడకూడదు. ఇంకా దేవతా వృక్షాల మీద, దేవతా మొక్కల మీద కూడా పడకూడదు. ముళ్ళున్న మొక్కల్లోకి అసలు వేయకూడదు. తర్వాత ఇంకా ఈ రవి భగవానుడికి సంబంధించిన రెమెడీలు అంటే ఫాదర్ సంబంధించిన ఫిగర్స్, ఫాదర్, పెద్దనాన్న, వీళ్ళందరూ తాతయ్యలు, వీళ్ళందరూ ఉంటారు కదా, అందరూ తండ్రి సమానులే కదా, వాళ్ళందరి ఆశీర్వాదాలు, వాళ్ళందరి బ్లెస్సింగ్స్ తీసుకోవడం, వాళ్ళ మంచి మాట వినడం, వాళ్ళ అడ్వైస్ తీసుకుని మీరు మీ ఆఫీస్ కార్యాలు కానివ్వండి, మీ జీవితంలో తీసుకునే డెసిషన్స్ కానివ్వండి తీసుకోవచ్చు. శుభంగా ఉంటుంది. శుభం భూయాత్.